ఓజీ మానియాతో రికార్డ్ రేంజ్లో కటౌట్స్. అస్సలు ప్రమోషన్ అక్కర్లేని సినిమా, కానీ మంచి ఛాన్స్ మాత్రం మిస్ చేసుకుంటున్న పవర్ స్టార్. తెలుగులో సరే, వేరే లాంగ్వేజ్లో కూడా ఇలా చేస్తే ఎలా అంటూ ఫ్యాన్స్ ఫైర్. ఇంతకీ ఆ రేర్ రికార్డ్ ఏంటి? పవన్ మిస్ చేసుకున్న ఆ గోల్డెన్ ఛాన్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఓజీ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాక్ నడుస్తుంది. ఇంకో 15 రోజుల్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఓజీ సంబరాల కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ప్రమోషన్లు గట్టిగా జరగకపోయినా ఇప్పటికే ఉన్నటువంటి హైప్ దృష్ట్యా భారీ ఓపెనింగ్స్ వస్తాయనే భరోసా అటు బయ్యర్లలోనూ కనిపిస్తుంది. ఓవర్సీస్లో తక్కువ టైంలో 1 మిలియన్ మార్కును అందుకున్నటువంటి ఓజస్ గంభీర నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మరింత స్పీడ్ పెంచుతాడనే నమ్మకం కూడా ఫ్యాన్స్లో డెఫినెట్గా ఉంది. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల సెలబ్రేషన్స్ నెవర్ బిఫోర్ అనిపించే రేంజ్లో ఇప్పటికీ గుర్తుండిపోయేలా చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. మేకర్స్ దానికి మొదటి అడుగు హైదరాబాద్ నుంచే కావాలని కూడా చూస్తున్నారట. కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ ఏరియాలో మొత్తం 33 పవన్ కళ్యాణ్ కటౌట్లు పెట్టబోతున్నారని కూడా సమాచారం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మొదలుపెట్టి ఓజీ దాకా పవన్ కనిపించిన ప్రతి సినిమాలో కనిపించినటువంటి ఒక క్యారెక్టర్ను నిలువెత్తు రూపంలో చేయించి అక్కడ పెడుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పెట్టడం ఇదే ఫస్ట్ టైం అని కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ చెబుతుంది. గతంలో బెంగళూరులో పునీత్ రాజ్ కుమార్ కోసం గంధద గుడి టైంలో ఇలా 30 కటౌట్లు పెట్టారట. అండ్ ఆ రికార్డ్ని బ్రేక్ చేయడం కోసమే పవన్ ఫ్యాన్స్ 33 ఎంచుకున్నారని కూడా తెలుస్తుంది. వీటి లాంచింగ్ కోసం ప్రత్యేకంగా సెలబ్రిటీలను తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారట. బిజినెస్ పరంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ మోస్తున్నటువంటి ఓజీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్కు జోస్ తెస్తుందనే నమ్మకంతో ఎగ్జిబిటర్లు సైతం వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో లిటిల్ హార్ట్స్ తప్పించి ఆడియన్స్ను హాల్లకు రప్పించినటువంటి సినిమాలు చాలా తక్కువ, పెద్దగా లేవు. అండ్ మిరాయి కిష్కిందపురి గనక పాజిటివ్ టాక్తో వర్కౌట్ చేసుకుంటే ఓజీ వచ్చేదాకా థియేటర్లు నింపే బాధ్యత ఆ 2 సినిమాలు చూసుకుంటాయి. ఓజీకి టాక్ ఏ మాత్రం పాజిటివ్గా ఉన్నా సరే రికార్డుల మోతమోగేయడం ఖాయం. సుజిత్ డైరెక్షన్లో రాబోతున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 3వ వారంలో విజయవాడ వేదికగా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోవాలని ప్రతి స్టార్ హీరో ఆశపడ్డవారే. కానీ అందరికీ కాలం కలిసి రాలేదు. పాన్ ఇండియా లేబుల్ వేసుకొని వచ్చినటువంటి చాలా సినిమాలు దారుణమైనటువంటి ఫలితాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలకు దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ దక్కించుకొని హీరోలు కూడా ఊహించని ఫాలోయింగ్ వచ్చింది. అయితే రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాల మీద ఫోకస్ తప్పించినప్పటికీ పవన్ కొన్ని పాన్ ఇండియా ప్రయత్నాలు చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ హరిహర వీరమ్మలు సినిమాలతో వేరే భాషలో వాళ్ళను ఎంటర్టైన్ చేయాలని చూశారు. కానీ ఆ సినిమాల్లో కంటెంట్ బలంగా లేకపోవడంతో పాన్ ఇండియా రిలీజ్ మాత్రం నామమాత్రమే అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సరిగ్గా ఆడని ఈ మూవీస్ మిగతా చోట్ల మాత్రం ఏ మాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయాయి. అయితే పవన్ పాన్ ఇండియా లాంచింగ్ కు సరైన సినిమా చేతిలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ దిశగా ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం ఫ్యాన్స్ ను కొంచెం నిరుత్సాహానికి గురి చేస్తుంది. అదే ఓజీ. పవన్ కెరీర్ లోనే అత్యధిక హైప్ తో వస్తున్నటువంటి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఊగిపోతున్నారు కూడా. యుఎస్ లో ఈ సినిమా 2 వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఆల్రెడీ ఈ మూవీ మిలియన్ మార్కును కూడా దాటేసింది. కల్కి, పుష్ప లాంటి సినిమాల కంటే కూడా చాలా స్పీడ్గా ఆ మార్కును అందుకుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేసినా రచ్చ మామూలుగా ఉండదని అర్థమవుతుంది. మరి ఈ సినిమా ప్రోమోలు చూసి ఇతర భాషల వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఓజీ పాన్ ఇండియా రిలీజ్ విషయంలో మేకర్స్ అంత సీరియస్గా ఉన్నట్లు లేరు. ఇతర లాంగ్వేజ్లో అసలు ప్రమోషన్ అన్నదే లేదు. హిందీలో చాలా లిమిటెడ్ రో రిలీజ్ కాబోతుందట. ఈ సినిమాకి ఓటీటీ విండో 8 వారాల్లో ఉండడంతో నార్త్ మల్టీప్లెక్స్లు ఈ సినిమాను ప్రదర్శించబోవు. లేక పవన్ నుంచి అభిమానులు ఆశించేటువంటి బలమైన కంటెంట్ ఉన్న అండ్ హీరోయిక్ మూవీ వస్తుంటే దీన్ని ఇతర లాంగ్వేజ్లో సరిగ్గా రిలీజ్ చేయకపోవడం, ప్రమోట్ చేయకపోవడం పట్ల అభిమానుల నుంచి కొంచెం అభ్యంతరాలు అయితే వస్తున్నాయి. అసలు తెలుగులో కూడా ఈ సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయట్లేదు. దీనికి ఉన్నటువంటి హైప్ దృష్ట్యా తెలుగులో పబ్లిసిటీ లేకపోయినా పర్వాలేదు. కానీ ఇలాంటి సినిమాకు పాన్ ఇండియా రిలీజ్ ప్రమోషన్ ప్లానింగ్ లేకపోవడం చూస్తే మంచి ఛాన్స్ పవన్ మిస్ చేసుకున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా క్రేజ్ అంత ఈజీగా ఎవ్వరికి రాలేదు. బాహుబలి తర్వాత అండ్ దాని తర్వాత అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా మాత్రమే సో బెస్ట్ టాప్ 5లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు స్టిల్ SSMB 29 తోటి మహేష్ బాబు రాబోతున్నారు, అది వేరే విషయం. కానీ ఆ లిస్ట్లో అన్ని విధాలుగా పర్ఫెక్ట్ సెట్ అయ్యేటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో పవర్ స్టార్కి అంత మంచి మార్కెట్ ఉంది అండ్ చేతిలో కూడా సరైన కంటెంట్ ఉన్నటువంటి సినిమా ఉన్నా కానీ ఎందుకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయలేకపోతున్నారన్న ఫ్యాన్స్ క్వశ్చన్స్కి నిజంగా ఇది ఒక పెద్ద డౌటే మేకర్స్ దగ్గర నుంచి. ఎందుకు అనంటే ఆల్రెడీ మనకు తెలుసు, గతంలో ఎన్నో సినిమాలు ఎంత ప్రమోట్ చేసుకున్నా కానీ అంత రావు. బట్ ఇన్నేళ్లలో దాదాపు ఒక 10-15 ఏళ్లలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఏం లేకుండా కేవలం సోషల్ మీడియాలోనే ఇంత అప్లాజ్ రావడం ఏ సినిమాకు కూడా మేబీ రాలేకపోదేమో. అది వన్ అండ్ ఓన్లీ ఓజీకి వచ్చింది. అండ్ అది కూడా పవన్ కెరీర్కి చాలా చాలా ప్లస్ అవుతుంది. కానీ
అండ్ పవన్కి ఎందుకు మరి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయలేకపోతున్నారు? ఒకవేళ వస్తే నిజంగా అటు ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల మాదిరిగా సో పవన్కి కూడా ఆ రేంజ్ క్రేజ్ డెఫినెట్గా పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కదా. మరి ఇలాంటి కంటెంట్ ఉన్నటువంటి సినిమాని ఎందుకు ప్రమోట్ చేయట్లేరు? కంటెంట్ లేదు సినిమానే మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రమోట్ చేస్తుంటే ఇంత పెద్ద స్టార్ అండ్ పిలిస్తే ఎవరైనా వస్తారు సెలబ్రిటీస్ ప్రమోషన్స్కి, ఎందుకని ఇది ఇలా రిలీజ్ చేస్తున్నారన్న ఫ్యాన్స్ క్వశ్చన్స్ కూడా చాలామంది అయితే పెడుతున్నారు. సో మరి ఓజీ నిజంగానే హిట్ అయితే మాత్రం డెఫినెట్గా రికార్డులో మోత మోగిపోయడం, కానీ సో ఇలాంటి ఒక సినిమా వచ్చినప్పుడు ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం పవన్కి నిజంగా కొంచెం మైనస్ అనే చెప్పాలి. సో మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.